హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజు ఎట్లా అన్నది నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఇట్లా సైడ్స్ ఇట్లా డాట్ పైన పట్టుకొని లూజు కొలుసుకోవాలి. చూడండి, మన సైడు క్లోజ్ ఉండేలాగా, అవుట్ సైడు ఓపెన్ ఉండేలాగా పెట్టుకొని ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకోండి. మనకు ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి లోపలికి మలిపి కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇది పొడవు వలుసుకొని ఇట్లా గీసుకోండి. తర్వాత రెండు భుజాలు, ఈ భుజాలు ఉన్నాయి కదా, కుట్టు వీడియోలో చూపించినట్టు భుజాలు ఇట్లా పట్టుకొని మధ్యలోకి, అది నెక్ పార్ట్ అన్నట్టు. నెక్ మధ్యలోకి రావాలంటే అట్లా కిందికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైనకి, కిందికి ఒక కుట్టుకి పైనకి కుట్టుకి వదిలేసుకొని గీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఈ పైన నెక్ అటు అనేసి ఈ కిందది నెక్ ఉంది కదా, దాన్ని ఇట్లా మంచిగా పరుచుకొని మార్క్ చేసుకోవాలి. ఒక పావించు చూసుకొని, అంటే కుట్టు కోసం పావించు చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత భుజం చాలా ఈజీ ఉంటుంది మీకు. భుజం ఇది ఆర్మ్ హోల్ అన్నట్టు. షోల్డర్ మనం షోల్డర్ కొలుసుకున్నాం కదా, ఇది ఆర్మ్ హోల్. ఇట్లా మార్క్ చేసుకొని కర్వ్ గీసుకోవాలి. చూడండి, అది నేను కింద ఇంకో క్లాత్ వేసుకున్నాను. అన్నీ ఒకసారి కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పి. అయితే అన్నీ ఒక రౌండ్ నెక్ కాదు, అవి స్టార్ నెక్ అన్నట్టు. కింద రెండు పీసులు ఉన్నాయి ఇంకా, అవి స్టార్ నెక్. ఇది పైనది ఒకటి రౌండ్ నెక్. మీకు రౌండ్ నెక్ చూపిద్దామని చెప్పేసి తర్వాత కట్ చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి, ప్లీజ్ లైక్ ఇవ్వండి. నెక్ కట్ చేసుకోవాలి. నేను కింది నెక్ కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అవి స్టార్ నెక్ కదా, నేను తర్వాత కట్ చేసుకుంటా అవి. ఇదైతే ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటున్నా. తర్వాత హ్యాండ్స్ అన్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఇవి జాయింట్ల కోసము. మనం ఫస్ట్ మొత్తం వేస్తే రెండు సైడ్లు జాయింట్లు వేయాల్సి వస్తుంది. ఇట్లా వేసుకుంటే ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా బ్లౌజు ఉల్టా తీసుకొని దాని మీద క్లాత్ మీద ఇట్లా వేసుకోవాలి. ఇది నేను పైపింగ్ వేస్తున్నా అండి ఈ బ్లౌజెస్కి, అందుకని నేను హాఫ్ ఇంచే వదిలేసుకుంటున్నా. మీరు హెమ్మింగ్ చేసుకోవాలంటే హాఫ్ ఇంచు ఫస్ట్ ఒకసారి మలుపుకోవడానికి, 1 ఇంచు మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవడానికి వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకోవాలి మధ్యలో అని తెలియడానికి. నేను లో షేప్ అనేది ఎప్పుడైనా మిషన్ మీదనే కట్ చేసుకుంటా, అంటే జాయింట్లు వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటా. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన ఒకసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు, అది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేయకపోతే మాత్రము బ్లౌజ్ సెట్ అవ్వదండి. మంచిగా క్రాస్ ఉన్నదా లేదా క్లాత్ అని చూసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. ఫస్ట్
ఉక్సు పట్టి ఉంది కదా, ఉక్సు పట్టి సైజు సైడ్దే చూసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టి అయితే అది పట్టి పెరుగుతుంది కాబట్టి నెక్ మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టి కోసం అని ఉందా 3 ఎందుకు గీసుకున్నా అంటే ఒకటి క్రాస్ పట్టి ఖర్చు కోసం, ఒకటి డాట్ కోసం. తర్వాత ముందు నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెము తక్కువ ఉంది కదా, అక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 3 వేళ్ళు కరెక్ట్ ఇట్లా 3 వేళ్ళు పెట్టుకొని అక్కడికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నేను మార్క్ ఏం చేసుకోలేదు, డైరెక్ట్ కట్ చేస్తున్నా. మనం ఇంతకుముందు 3 వేళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి కట్ చేసుకోవాలి. మీకు అట్లా కట్ చేసుకోనికి రాదు కాబట్టి మీరు ముందు మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి. చూడండి కరెక్ట్ వస్తుంది. కొత్త వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు ఇది క్రాస్ పట్టి. ఫస్ట్ కిందికి మనము ఖర్చు కోసం అంటే మనము కుట్టేస్తాం కదా క్రాస్ పట్టి జాయింట్ చేసేటప్పుడు, దానికోసం కిందికి ఒక 1/2 ఇంచు, పైనకు ఒక 1/2 ఇంచు తీసుకొని మనకి ఎంత అవసరమో చూసుకొని అక్కడ వరకు కట్ చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కలర్ చేంజ్ అవుతుందని. నేను 3 లైనింగ్స్ కలిపి ఒకేసారి కట్ చేసుకున్నా కాబట్టి. చూడండి ఇది మనము క్లాత్ రెండు సైడ్లు బార్డర్ సేమ్ ఉంది కాబట్టి నేను ఇట్లా వేసుకున్నా. అంటే ఇంకా మనకు హ్యాండ్స్కి జాయింట్లు పడకుండా ఉంటాయి, ఇట్లా అయితే ఈజీగా అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా వేసుకున్నా. చూడండి ఇది జార్జెట్ క్లాత్ అండి, జారిపోతుందని చెప్పేసి చాలా జారిపోతుందండి, అసలు వేసుకోవడమే చాలా ఇబ్బంది అయింది. నేను ఇది గమ్ముతో అతకబెట్టుకొని కుట్టుకుంటా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంటేసుకుంటా. చూడండి ఫస్ట్ ఇది నీట్గా పరుచుకున్న తర్వాత నేను కింద క్లాత్ ఎందుకు వేసుకున్నా అంటే ఫ్లోర్కి గమ్ అంటుకపోతుందండి, అట్లా అంటుకుపోయి అసలు ఫుల్ మరకల్లాగా అనిపిస్తుంది. అందుకని కింద ఒక క్లాత్ వేసుకున్నాను అనుకో కిందికి అంటకుండా ఉంటుందని వేసుకున్నా. ఒక సైడ్ అంటేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అంటేసుకుంటా. చూడండి
ఇట్లా ఇట్లా ట్యాప్ చేస్తే మంచిగా అంటుకుపోతుంది తొందరగా. ఇట్లా నీట్గా అంటేస్తేనే కింది క్లాత్ ముడతలు రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. లేకపోతే మనము విడిపోతుంది. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు సరిగా కుట్టలేదు, ఇది ఫినిషింగ్ లేదు అని అనుకుంటారు. లైనింగ్ క్లాత్కి మెయిన్ పార్ట్కి సంబంధం లేకుండా విడిపోతుంది. ఇట్లా జాయింట్ చేసుకున్నామంటే మంచిగా నీట్గా అనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ది ఇది లో షేప్ కట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను కట్ చేసుకోవడం మర్చిపోయినా, అందుకని ఇప్పుడు కట్ చేసుకున్నా. ఈ ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్స్ అనేది తర్వాత అంటే పైపింగ్ వేస్తున్నా కదా, ఉల్టాయించాలి కాబట్టి అది పైపింగ్ వేసిన తర్వాత ఉల్టాయించి జాయింట్ చేసుకుంటా. చాలా జలుబు అయిందండి, జలుబు అయ్యి దగ్గు కూడా వస్తుంది. క్రాస్ పట్టీలు ఒక్క పార్ట్ దీనికి జాయింట్ చేసుకోవాలి, ఒక పార్ట్ కింద ఇంకా మళ్ళీ జాయింట్ చేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.